బడ్జెట్ విషయాలు చూసినప్పుడు నేను చాలా ఇప్పుడు తలా పాపం కిలా పిడికడు అన్నట్టు నేను రామూర్తి గారిని ఉద్దేశించి దయచేసి నేను ఏం విమర్శ కాదండి, నిజాలు ఫ్యాక్ట్స్ ని 6% కంటే ఎక్కువ మీరు విద్యకు కేటాయించలేదు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో చెప్పండి చెప్పండి, పర్వాలేదు పర్వాలేదు, మేము వింటాం కానీ వింటాం మీరు తప్పకుండా చెప్పాలి, మేము వింటాం. 6.5% మాత్రమే 10 సంవత్సరాల నుంచి విద్యకి. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? అన్ని పార్టీలు అదే కోవకు చెందింది. బడ్జెట్ లో విద్యకి వైద్యానికి ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా కరెక్ట్ ఇవ్వలేదమ్మా. నేను విద్యా వైద్యం అని పదే ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, విద్యా వైద్యాన్ని గనక మనం రెండింటిని గనక మనం ప్రజలకు ఇవ్వగలిగితే, నేను ఆ రోజు రాహుల్ గాంధీని కలిసినప్పుడు చెప్పింది అది, రేపు మోడీ గారికి చెప్పేది అది, ఎవరికైనా చెప్పేది ఏంటంటే విద్యను గనక వైద్యాన్ని గనక మనము ఈ రెండింటిని గనక మనం ప్రజలకి చేసేస్తామా, ఇక్కడ గనక బడ్జెట్ పెడితే మన డబ్బులు చాలా మంది అమ్ముకుంటున్నామా, ఆస్తులు అమ్ముకుని వైద్యం చేసుకుంటుండ్రు. తర్వాత విద్య అమ్మా, ఎన్ని లక్షలు పోసి పిల్లల్ని చదివించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ విద్యా వైద్యానికి సంబంధించి బడ్జెట్ లో రేపు మళ్ళీ నేను ఇంకొక విషయం ఏంటంటే, విద్యా మహోద్యమం అని తీసుకున్నాం. బడ్జెట్ లో మనం ఈసారమ్మా మన రాష్ట్ర బడ్జెట్ మన కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం మనకు 6.5-7% ఇన్నమ్మా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా తక్కువగానే కేటాయించింది. అంటే నేను అనుకుంటా, నా పర్సంటేజ్ చూడలేదు కానీ పర్సంటేజ్ చూసినప్పుడు నేను చెప్తాను, తక్కువగానే కేటాయించింది విద్యకు వైద్యాన్ని. అగ్రికల్చర్ సెక్టర్ కి బాగానే సంతృప్తికరంగా కేటాయించింది. అయితే మనం దీన్ని చూడాలి, వైద్యాన్ని చూడాలి. నేను అగ్రికల్చర్ సెక్టర్ చేయొద్దంటలేదు. కాబట్టి ఈ రంగాలలో మనం అందరం కలిసి, ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్ మెంబర్స్ అందరం కలిసి విద్యకు వైద్యానికి అని చెప్పాలి, బడ్జెట్ కేవలం. అయితే ఇప్పుడు ఏమంటున్నాము మనము, ఈ కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిండ్రు, దీని మీద చర్చ జరుగుతుంది. రేపు రాబోయే బడ్జెట్ అమ్మ, ఫిబ్రవరిలో మనకు రాబోయే బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్. ఇప్పుడు కాంగ్రెస్ ప్యానెల్ లో ఉన్న మెంబర్ నేను అడుగుతున్నాను స్టేట్ అవే, అంటే అడగడం అంటే చెప్తున్నాను, మీరు లాస్ట్ టైము 6.5% ఇచ్చారు, మీరు ఏదో పెంచుతామంటే రాహుల్ గాంధీ ఏమన్నారంటే 15% మేము ఇస్తాము అని చెప్పి. వీళ్ళు 15% కాదమ్మా, నేను ఇప్పుడు విద్యారంగానికి కనుక రేపు రాష్ట్ర ప్రభుత్వం 10% కనుక తక్కువ కేటాయిస్తే అమ్మా, వీళ్ళెవరికి మాట్లాడే అర్హత ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ లను మనము ఏం మాట్లాడమని అనొద్దు, ఎందుకంటే వాళ్ళని పంపించినాం కదా, వాళ్ళని పంపించినాం కదా, వాళ్ళతో మనం ఏందమ్మా సచిన ఏం చెప్తాం, ఊకే చంపుడు ఎందుకు వాళ్ళని, అది అని వాళ్ళు చేసుకునేది, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు, వాళ్ళు చేసుకునేవాడు ప్రజలకు నచ్చ చెప్పుకుంటారు. వాళ్ళు రేపు మళ్ళీ ప్రజలకు నచ్చ చెప్పుకుని అధికారంలోకి వస్తే వద్దనం కదా. ఇప్పుడు వాళ్ళ రోల్ ఏం లేదు కదా పాపం, లోక్సభలో 0 అయిపోయిండ్రు, ఇక్కడికి వచ్చేసి ఓన్లీ మెచ్చుకునే దగ్గరికి ఉన్నారు. లోక్సభలో 0 కాదండి ఉన్నారు, అంటే రాజ్యసభలో లోక్సభలో లేదు, లోక్సభలో లేదు సార్. అమ్మా మీరు రాజ్యసభ అని అనుకున్నా, నేను పార్లమెంట్ అనలేదండి, పార్లమెంట్ అనలేదన్నా, లోక్సభ లేరు రాజ్యసభలో ఉన్నారు. లోక్సభలో చిన్న అయిపోయింది కదమ్మా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ కూడా వీళ్ళని మాట్లాడిద్దాం కానీ వీళ్ళని మాట్లాడు టీవీలలో కాకుండా ప్రజల దగ్గరికి పోయి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఇప్పుడు ఇట్లా చేసేసి వాళ్ళని వద్దంటలేము. వాళ్ళు మాట్లాడాల్సిందే, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే, అసెంబ్లీకి రావాల్సిందే, అసెంబ్లీలో కూడా గగ్గోలు పెట్టాల్సిందే. అసెంబ్లీకి రాకుండా ఎందుకుంటారు కానీ తప్పకుండా రావాలని అందరినీ కోరుకుందాం. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, బడ్జెట్ విషయాలను, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మనం ఏ విధంగా చూస్తామంటే, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ డిఫెన్స్ కి సంబంధించి ఇప్పుడు చాలా రామ్మూర్తి గారు ఒక 3 ప్రశ్నలు బాగా పెద్ద ఎత్తున లేవనెత్తారు. అవి ఫెడరల్ స్ఫూర్తి, యూనియన్ స్ఫూర్తి అనే ఒక చాలా ముఖ్యమైన అంశాన్ని రామ్మూర్తి గారు లేవనెత్తింది. ఏంటంటే అమ్మా, రాష్ట్రాల నుంచి తీసుకుంటున్న ట్యాక్స్ లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే, ఇది రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. అయితే రాష్ట్రాల నుంచి 100% తీసుకొని అమ్మ 100 రూపాయలు రాష్ట్రం నుంచి తీసుకొని 60 రూపాయలు 50 రూపాయలు ఇస్తుంటారు. మిగతా 40 రూపాయలు ఏమైనా అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు డిఫెన్స్ ఉంది కదమ్మా, రక్షణ శాఖ ఉంది కదా, దానికి కేటాయిస్తున్నాం, లేకపోతే మొత్తం దేశాన్ని కాపాడుతున్నాం కాబట్టి దానికి కేటాయిస్తున్నాం అని చెప్పడం చాలా మంచిది కాదు. మనం ఫెడరల్ స్ఫూర్తి, ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఫెడరల్ అని లేదు, కానీ మనం ఏమన్నామంటే రాష్ట్ర లిస్ట్, కేంద్ర ప్రభుత్వం లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని 3
3 లిస్టులు ఉంటాయమ్మ. ఉభయ లిస్ట్, ఉమ్మడి లిస్ట్, ఉమ్మడి జాబితా అయితే కేంద్ర జాబితా ఉంటారు రాష్ట్ర. అయితే వాటిని మనం పరిధిలోకి తీసుకొని కేంద్రంలో చేయాల్సిన చేయాలి అందుకోసమని. అయితే దీంట్లో నార్థన్ స్టేట్స్ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బీజేపీ మిత్రుడిని చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. సదరన్ స్టేట్స్ వాళ్ళందరూ కలిసి రేపు మాకు దక్షిణ భారతదేశం కావాలని కొట్లాడేటట్టు చేస్తున్నారు వీళ్ళు. అంటే అంత వివక్ష చూపిస్తున్నారు. ఒక్క నిమిషం. అవునమ్మా దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ రేపు కలవబోతారు. ఈ బడ్జెట్ చేస్తున్న అంశమే. అంటే ఈ బడ్జెట్ వల్ల దక్షిణ భారత ముఖ్యమంత్రులు అందరూ కలిసి కట్టుగా ఇప్పుడు ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా దక్షిణ భారతదేశం కావాలంటారమ్మా. మొదటి నుంచి జరుగుతున్నది. రేపు వీళ్ళు చేసే పనికి కాశ్మీర్ టు కన్యాకుమారి అని మనము దేశం ముక్కలైన దేహం ముక్కలైన ఈ దేశాన్ని ఒక్కటి చేస్తాం అనేది పోతుందమ్మా. వీళ్ళకి అర్థం కాదు. బీహార్ అంటారు, మాట్లాడివ్వండి మధ్యలో రామూర్తి గారు కొంత ఒక్క నిమిషం. విద్య గురించి ఏం చేయలేదంటే చెప్పండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఎంత ఇచ్చిందమ్మా మొన్న చెప్పమనండి బీజేపీ వాళ్ళను. బయ్యారం ఉక్కు ఇవ్వకపోతే ఇప్పుడు ఖచ్చితంగా అమ్మా నేను అనలిస్ట్ కాదు మీకు టైం ఇస్తాను. మీరు సాదికాలి గారు ఈ బడ్జెట్ లో కూడా రామూర్తి గారు మొత్తం నేను చెప్తా వినండి. రామూర్తి గారు మీకు టైం ఇస్తాను. రామూర్తి గారు సాదిక్ గారిని ఇంటరప్ట్ చేయొద్దు, ఆయన కంప్లీట్ చేయండి. చెప్తున్నారు ఎందుకంటే వాస్తవంగా మంచిగా మాట్లాడుతుంది. ఎందుకంటే హక్కుల గురించి తెలంగాణకి ఇస్తున్నారు అమ్మా. తెలంగాణ హక్కు అమ్మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలమ్మా ఖచ్చితంగా. వీళ్ళు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి మేము వాళ్ళను రేపు వాళ్ళని అన్ని చేయమనండి. చేస్తే వాళ్ళకు ఓట్లు పడాయా అమ్మా? మేము ఏమంటున్నాం అంటే బయ్యారం ఉక్కు మన హక్కు. వీళ్ళు 8 సీట్లు మీకు ఇచ్చినాం కాదండి, 8 సీట్లు మీకు ఇచ్చినాం కాదండి. మా మేనిఫెస్టో కూడా పెట్టిల్లు వాళ్ళన్న, వాళ్ళ మేనిఫెస్టో కూడా పెట్టిల్లు. తీసుకొని పోయి బయ్యారం ఉక్కు మేనిఫెస్టో పెట్టలే. పచ్చబద్ధం అరే తెలంగాణ ఎంపీ మేనిఫెస్టో కూడా ఒకసారి బయ్యారం ఉక్కు పెట్టలేదు మేనిఫెస్టోలో. పచ్చబద్ధం తెలంగాణ ఎంపీ మేనిఫెస్టో ఇంటరప్ట్ చేయదు. ఒక్కసారి రామూర్తి సాదిక్ గారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. రామూర్తి గారు మీరు మాట్లాడుతున్నారు కానీ సాదిక్ గారిని ఫినిష్ చేయనివ్వండి. లాస్ట్ విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఫ్లో ఎక్కడో దగ్గర వీళ్ళు కట్ చేస్తూ ఉంటారు. బయ్యారం ఉక్కు మన హక్కు అనేది ఒకటి ఉంది. 8 సీట్లు మనకి ఇచ్చాము కాబట్టి ఖచ్చితంగా మనకు ఉండే అటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మనం వాటిని ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని మీరు ఏ విధంగా చేశారో మనం ఎన్టీపీసీకి మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి వీళ్ళు ఏమీ చేయట్లేదు. వీళ్ళకి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన దక్షిణ మధ్య రైల్వేకు వీళ్ళ కేటాయింపులు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మనం వీళ్ళు రైల్వేస్ లోపల స్టేషన్ల అభివృద్ధికి కేటాయిస్తున్నా కూడా మనకి ఇంకొన్ని ట్రైన్లను ఇంకొకటి అమ్మా వీళ్ళకు ఒక పైస లేకుండా ఆపేటి కూడా ఉంటాయి. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఒక ముఖ్యమైన విషయము చెప్పి ముగిస్తాను. బయ్యారము ఉక్కు విషయంలో మీరు అది వదిలిపెట్టిండ్రు. మనకి ఏదైనా ఇప్పుడు వాళ్ళని మనము ఒకటి అడుగుదాము. బయ్యారం ఉక్కు వదిలేసినా కూడా మా ఆజింజాయి మిల్లును మీరు మూసేసిండ్రు, అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ లోపల కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక్క ఫ్యాక్టరీకైనా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇచ్చిందా? అన్నిటిని అమ్మేస్తుంది అనే పదం నిజం. కాబట్టి మేము ఏమడుగుతున్నాం, మనం అందరం కలిసి అడగాల్సింది ఏంటంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక్కటి బీబీ నగర్ లో ఇచ్చారమ్మా. మనకి ఇంకొక ఎయిమ్స్ కూడా ఇవ్వాల్సిందే. ఇంకా మనకు నవోదయ స్కూల్ ఇవ్వాల్సిందే. మనకు చాలా తక్కువ. అయితే మనం ఇచ్చిన ట్యాక్స్ లోపల వీళ్ళు ఇచ్చేది తక్కువ కాబట్టి
వీళ్ళు నేను ఒక చాలా తక్కువ రాష్ట్ర విషయం చెప్పి ముగిస్తున్నాను. మీరు ఈ విధంగా చేస్తే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక్కటై రేపు దక్షిణ భారతదేశం డిమాండ్ తీసుకొస్తే దానికి బీజేపీ బాధ్యత అని చెప్పుడు నేను ముగిస్తాను. రైట్. రామరెడ్డి గారు వారు అంటున్న పదాన్ని, ఆ స్టేట్మెంట్ ని ఏకీభవిస్తారా? దక్షిణ భారతదేశం ఏకమవుతుంది, ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తారు, అలాంటి ప్రమాదం బీజేపీ వల్లే పొంచి ఉంది అంటున్నారు. పచ్చి అబద్ధం. దానికి ఆన్సర్ చెప్తా. ఇంతకు ముందు అంటే ఎప్పుడైనా ఆదాయం దక్షిణ భారత రాష్ట్రాలు డెవలప్ అయినాయి, ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎక్కువ ఆదాయం వస్తున్న రాష్ట్రాలకు తక్కువ ఇస్తున్నారు. ఈ ఆదాయం తీసుకుపోయి ఉత్తరాది రాష్ట్రాలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ టైంలోనే బాగా విమర్శలు వచ్చినాయి. బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే వచ్చిన ఆదాయంలో 32 నుంచి 41-42% ఆ రాష్ట్రాలకే ఇస్తూ జిఎస్టీ చట్టం తీసుకొచ్చి జిఎస్టీ చట్టం ద్వారా వచ్చే ఆదాయంలో 50% ఆ రాష్ట్రాలకే ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలకు ఇంతకుముందు కన్నా ఆదాయాన్ని భారీగా పెంచడం జరిగింది. మన తెలంగాణ ఎగ్జాంపుల్ ఇస్తా. వాళ్ళు చెప్పాను, తెలంగాణలో 2014 వరకు 1947 నుంచి అంతకుముందు ఉండే జాతీయ రహదారు 2500 కిలోమీటర్లే ఉంటే గత 10 ఏళ్లలో 2000 అదనంగా 100% ఇంక్రీజ్ 10 yearsలో తెలంగాణలో. సో రైల్వేస్, రోడ్వేస్ అన్నిటికీ 10 లక్షల కోట్లు గత 10 ఏళ్లలో వచ్చింది. 3,60,000 కోట్లు తెలంగాణ, 4 లక్షల కోట్లు. కేంద్రం ఖర్చు చేసింది 10 లక్షల కోట్లు తెలంగాణలో. అంటే వచ్చిన 4 లక్షల కోట్లు ఆదాయం వస్తే కేంద్రానికి 10 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎంత పెట్టినట్టు? కిషన్ రెడ్డి గారు బుక్ ప్రింట్ చేసి రిలీజ్ చేశారు. ఏ డిపార్ట్మెంట్ కి ఎంత? ఒక రైట్ వ్యవసాయ రంగానికే 1,00,000 కోట్లకు పైగా. ఇంకొకటి ఒక నన్ను మాట్లాడి చెప్పాలి కానీ అబద్ధాలు ఇంత పక్కాగా చెప్తారు అనుకోవట్లేదు. ఏకీభవించొద్దు, ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వండి, మీకు టైం ఇస్తాను. ఖచ్చితంగా ఇంతకుముందు వారికి విజిత గారికి బుక్ ఇచ్చాను.